హాయ్ అండి, నమస్తే. ఇదిగోండి గెనుసుగడ్డ మొక్క. చాలా చక్కగా వచ్చేసింది మొక్క, చాలా పొడవుగా కూడా వస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ చిన్న గ్లాసులో పెట్టాను, ప్లాస్టిక్ గ్లాసులో. ఎక్కువ ఏళ్ళు కూడా వచ్చేసినాయి అండి. అయితే ఇంకా సరిపోవట్లేదని చెప్పానని నేను ఇంకా పెద్ద ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో డ్రింక్ బాటిల్ ఉంటే అందులో పెడుతున్నాను అన్నమాట. అయితే ఇలా మొక్క వస్తుంది లేదని కూడా నాకు తెలియదు. నేను కూడా ఒక యూట్యూబ్లో చూసి ఇలా పెట్టాను అన్నమాట. అయితే మన ప్రయోగం సక్సెస్ అయింది. ఇంకా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అయితే ఇంకా కొంచెం దీనికి మనము ఒక చిన్న పెద్ద పాట్ లాంటి పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా వైట్ గ్లాసెస్ పెడితే మనకి ఈ వేళ్ళు, ఈ గ్రీన్ కలరు అనేది బాగా కనిపిస్తుందని నేను ఇందులో పెట్టాను. అసలు ఎంత బాగుందో చూడండి. మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇది ఒక ఐడియా అన్నమాట. ఈసారి ఇది చిలకడ దుంప, అంటే మనం గణిసిగడ్డ అంటాం కదా, అదన్నమాట. ఈసారి ఎరుపు రంగు ఉంది, అది పెడతాను. ఆ మొక్క ఎలా వస్తుందో చూద్దాం. కాకపోతే ఇలాగే ఉంటుందేమో. ఈసారి అది చిలకడ దుంప పెడతాను, అంటే ఎర్ర గెనుసుగడ్డ. ఇది తెల్ల గెనుసుగడ్డ ఇంట్లో ఉంది, ఎర్ర గెనుసుగడ్డ కూడా పెట్టేస్తాను దాంట్లో. అయితే ఇప్పుడు వేరే డబ్బాలోకి మారుస్తున్నాను అన్నమాట. ఇదిగోండి డ్రింక్ బాటిల్, దీంట్లో వాటర్ తీసుకున్నాను. ఇందులోకి గెనుసుగడ్డ కిందకి పడిపోకుండా ఉండటం కోసం ఇదిగోండి ఈ సైడ్లు పుల్లలు గుచ్చాను అన్నమాట. చీపురు పుల్లలు గుచ్చాను ఈ సైడ్లు. ఇదిగోండి ఈ సైడు చీపురు పుల్ల గుచ్చాను అన్నమాట. అంటే ఇది మనము ఇందులో పెట్టినప్పుడు లోపలికల్లా మునిగిపోకుండా ఉండటం కోసం మనము సైడ్న ఇలా వేలాడుతూ ఉంటుందన్నమాట. నీళ్ళల్లో ఉంటుంది. కొంచెం మనం వాటర్ పోసామనుకోండి ఫుల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇదిగోండి, అంటే నీళ్ళ మధ్యలో వేలాడుతున్నట్టు ఉంది మొక్క. ఇంక ఈ విధంగా ఇంకా తీగలుగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా చిన్న చిన్న పిలకలు వచ్చేస్తున్నాయి. ఈ వైట్ కలర్లో అయితే డబ్బాలు అయితే బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. చూడండి లోపల కూడా వస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు. చాలా బాగుంది. నేనైతే ఇది ఈ ప్రయోగం కూడా ఒక యూట్యూబ్లో చూసింది అన్నమాట. వేరే వాళ్ళు చేసి పెట్టారు, నేను కూడా చేశాను, సక్సెస్ అయింది. ఎవరికైనా మొక్కలు పెంచుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అంటే గ్రీనరీ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మనకు పంటలు కాదు కానీ దీని ద్వారా ఆక్సిజను, మానసిక ఆనందము, ఒక పాజిటివ్నెస్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి నాకైతే ఇలా ఇష్టం, నేను చేస్తున్నాను. ఎవరికైనా మీకు మొక్కలు పెంచే ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మనం కూడా పెంచుకోవచ్చు అన్నమాట. మీకు గాజు గ్లాసులు ఉన్న ఇలా పెంచుకోవచ్చు, లేదంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెంచుకోవచ్చు. ఇంక ఈ సైడ్ కూడా మొక్కలు వస్తున్నాయండి. కింద చూడండి రూట్స్ ఎంత వైట్గా కనిపిస్తున్నాయో. చూడండి అసలు ఎంత బాగున్నాయో, తెల్లగా. అసలు దగ్గరగా చూస్తున్నాయి, చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా రేపు అంటే ఈ మొక్క తొందరగా వచ్చేసింది. అంటే ఒక 20 days వరకు ఎలాంటి చిన్న అంటే వేళ్ళు వస్తాయి కదా, ఇవి వచ్చినాయి కదా, ఇవి కూడా అస్సలు లేవండి. ఒక 20 days అసలు ఏం లేదన్నమాట, నార్మల్గా ఉంది. అంటే దాని లోపల అది ప్రయోగం చేసుకుంటూ ఉందన్నమాట. మనకి కంటికి కనిపించలేదు. 20 రోజుల తర్వాత మాత్రము చిన్నగా ఈ వేర్లు అనేది రావడం స్టార్ట్ చేసింది. వేర్లు వచ్చిన తర్వాత ఒక 5 daysకి ఏమో చిన్న గ్రీన్ కలరు మొక్క కనిపించింది అన్నమాట, చిగురు కనిపించింది. ఆ తర్వాత ఒక 2 daysలోనే నిన్నగాక మొన్న చిన్నది ఉండింది, కానీ ఇప్పుడు చూడండి 2 daysలోనే నిన్నటికి ఈరోజుకి చాలా ఎదిగిపోయింది అన్నమాట. ఇంకా రేపటికి 2 daysలోకి ఇంకా చాలా ఎదిగిపోతుంది అన్నమాట. ఇంకా ఇది ఎక్కువగా రూట్స్ మొత్తం వచ్చేసినాయి అనుకోండి, చాలా గ్రీన్ కలర్గా చాలా తీగలు ఎక్కువ అవుతాయి. కాబట్టి చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లో కిచెన్లో పెట్టుకోవచ్చు, హాల్లో వరండాలో పెట్టుకోవచ్చు. కాకపోతే మనం వాటర్ మారుస్తూ ఉండాలి. ఎందుకు అంటే మంచి నీటిలో మనకి
దోమలు పెరుగుతాయి అన్నమాట. డెంగ్యూ దోమలు మంచినీళ్ళలో పెరుగుతాయి అంట. అందుకని ఎక్కువ నీళ్ళ నిల్వ ఉంచకుండా మనకి 2 రోజులకు ఒక్కసారి మనం ఈ వాటర్ని చేంజ్ చేస్తూ ఉన్నామంటే మనకి ఈ దోమలు అనేది వీటిల్లో గుడ్లు పెట్టకుండా ఉంటాయి అన్నమాట. అది కూడా గమనించుకోవాలండి. వాటర్ పోసేసి వారం రోజులు అట్లా ఉంచకూడదు. అది వాటి వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అన్నమాట. ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం మొక్కలు పెంచుకోవాలి. అంతేకాని ఏదో మొక్కలు పెంచుకుంటున్నాము, వాటర్ పోసేసాము, అక్కడ వదిలేసామంటే తర్వాత ఎఫెక్ట్ మనకే వస్తుంది. దోమలు పెంచుకున్న వాళ్ళం అవుతాం మొక్కలతో పాటు. అందుకని ఈ మొక్కలకు కూడా మనం వాటర్ 2 రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి. 3వ రోజు మార్చేసామంటే మళ్ళీ కొత్త వాటర్ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. నేనైతే అలా చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా అలా చేయండి. నా మొక్కలైతే చాలా చాలా బాగున్నాయండి.